తదియ నోము. 16 కుడుముల తద్ది లేదా ఉండ్రాళ్ళ తదియ అంటారు దీన్ని. ఇది మహిళలు ఆచరించే వ్రతము. సాధారణంగా ఐశ్వర్యం, ఆరోగ్యం, సౌభాగ్యం కోసం ఇది నోముకుంటారు. విధానం: ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ తదియ అంటే తెల్లవారితే వినాయక చవితి నాడు తలస్నానం చేసి 256 కుడుములు తయారు చేసుకోవాలి. 16 కొత్త చేటలు తెచ్చి ఒక్కొక్క చేటలో 16 కుడుములు, 16 నల్లపూసలు, 16 రూపాయలు దక్షిణ రవిక ఉంచి 16 మంది ముత్తైదులకు వాయనం ఇవ్వాలి. నోము కథ: ఒకానొకప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఒకసారి భూలోకంలో మానవుల కష్టనష్టాలు చూసి తమ భక్తులను ఉద్ధరించేందుకు సంచారం కోసం కైలాసం నుంచి వచ్చారు. అలా సంచరిస్తుంటే అడవిలో ఒక రాచకన్య కనిపించింది. ఎంతో బాధను అనుభవిస్తున్న ఆ కన్యను అడిగారట. పుత్రీ, ఏమిటి నీ మొహములో ఏదో చెప్పుకోలేని బాధను చూస్తున్నాము. ఏదైనా మాతో చెప్పవచ్చు. నీ కష్టాలు తీర్చే మార్గం అన్వేషిస్తాము అని అన్నారంట. వెంటనే ఆ రాచకన్య ఏడుస్తూ తన బాధను చెప్పింది. మా తల్లిదండ్రులను అనుకున్న వారందరినీ మోసం చేశారని, రాజ్యాన్ని చేజిక్కించుకొని నిరాధారంగా శిక్షలు వేసి అడవుల దారి పట్టించారని చెప్పుకున్న ఆ రాచకన్య దీనస్థితి తెలుసుకున్నారు. అప్పుడు ఆ పార్వతీ పరమేశ్వరులు వారికి చెందిన ఐశ్వర్యం, రాజ్యం వారికి తిరిగి రప్పించుకొని ఆ రాచకన్యకు భాద్రపద శుద్ధ తదియ రోజు వచ్చే ఈ హరితాళిక నోము అని బాధలు తొలగిస్తుందని, సకల ఐశ్వర్యములను ప్రసాదించు వరదాయని అని చెప్పారు. అదే 16 కుడుముల తద్ది. ఆ నోము నోచుకుంటే కష్టాలు తొలగుతాయని చెప్పి అదృశ్యమయ్యారట. కొన్ని రోజులకు భాద్రపద మాసం రానే వచ్చింది. పార్వతీ పరమేశ్వరులు చెప్పింది చెప్పినట్లు ఆ రాచకన్య నోముకున్నది. నోచిన రాచకన్యకు, తల్లిదండ్రులకు ఆ కష్టాలు తొలగినయి. శత్రురాజులే తమకు తామే వచ్చి తప్పులను మన్నించండి అని క్షమాపణలు కోరుకొని రాజ్యాన్ని తిరిగి వారి తల్లిదండ్రులకు అప్పగించారట. అలా క్రమంగా ఆ మహారాజ దంపతులు కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఇహమందు సుఖ సంతోషాలను అనుభవించి పరమేశ్వరుని చేరుకున్నారట. ఎవరైనా ఈ నోమును శ్రద్ధగా ప్రతి సంవత్సరం నోముకున్న, ఈ కథ విన్న వారికి కూడా శివానుగ్రహం కలుగుతుంది. ఉద్యాపనం: 16 సంవత్సరాలు పై విధంగా చేసి 16వ సంవత్సరం 116 మంది ముత్తైదువులకు వాయనం ఇవ్వాలి. ఇదే ఈ నోము ప్రత్యేకత. ధన్యవాదములు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. రమ్యమైన రచనల సమాహారం.